ధ్యానం. ధ్యానం అంటే మనస్సును ఏదో ఒక వస్తువుపై కేంద్రీకరించడం. మనస్సు ఒక వస్తువుపై ఏకాగ్రతను పొందితే అది ఏ వస్తువుపైనైనా కేంద్రీకరించబడుతుంది. లోపల సింహం ఉంది, శాశ్వతంగా స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన మరియు నిత్య స్వేచ్ఛాయుతమైన ఆత్మ. మరియు ధ్యానం మరియు ఏకాగ్రత ద్వారా నేరుగా ఆయనను గ్రహించిన వ్యక్తి ఈ మాయ ప్రపంచం అదృశ్యమవుతుంది. ప్రతి పురుషుని అత్యున్నత ఆదర్శాన్ని దేవుడు అంటారు. అజ్ఞాని అయినా, జ్ఞాని అయినా, సాధువు అయినా, పాపి అయినా, పురుషుడు అయినా, స్త్రీ అయినా, విద్యావంతుడైనా, చదువుకోనివాడైనా, సంస్కారవంతుడైనా ప్రతి మానవునికి అత్యున్నత ఆదర్శం దేవుడే. అందం, ఉత్కృష్టత మరియు శక్తి యొక్క అన్ని అత్యున్నత ఆదర్శాల సంశ్లేషణ మనకు ప్రేమగల మరియు ప్రేమగల దేవుని యొక్క అత్యంత పూర్తి భావనను ఇస్తుంది. అదుపులేని మరియు మార్గనిర్దేశం లేని మనస్సు మనల్ని ఎప్పటికీ క్రిందికి లాగుతుంది, మనల్ని చీల్చివేస్తుంది, చంపుతుంది. మరియు నియంత్రించబడిన మరియు మార్గనిర్దేశం చేయబడిన మనస్సు మనల్ని రక్షిస్తుంది, విముక్తి చేస్తుంది. ధ్యానం మనల్ని సత్యానికి దగ్గరగా తీసుకువస్తుంది, మరేదైనా కంటే. అన్ని జ్ఞానం మనస్సు యొక్క ప్రశాంతతపై ఆధారపడి ఉంటుంది. అన్ని మనస్సులు ఒకే మనస్సు యొక్క విభిన్న భాగాలు. ఒక మట్టి ముద్దను తెలిసిన వ్యక్తి విశ్వంలోని అన్ని మట్టిని తెలిసినట్లే. తన మనస్సును తెలుసుకుని నియంత్రించుకునే వ్యక్తికి ప్రతి మనస్సు యొక్క రహస్యం తెలుసు మరియు ప్రతి మనస్సుపై అధికారం ఉంటుంది. ఏకాగ్రతతో కూడిన మనస్సు మనకు ఆత్మ యొక్క ప్రతి మూలను చూపించే దీపం. సంకల్పం మనస్సును కేంద్రీకరిస్తుంది. కొన్ని విషయాలు ఈ సంకల్పాన్ని ఉత్తేజపరుస్తాయి మరియు నియంత్రిస్తాయి. ఉదాహరణకు కారణం, ప్రేమ, భక్తి, శ్వాస. ఏకాగ్రతతో కూడిన మనస్సు మనకు ఆత్మ యొక్క ప్రతి మూలను చూపించే దీపం. మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే దానిని నియంత్రించడం అంత సులభం. హృదయంలో స్వచ్ఛమైనవారు ధన్యులు, ఎందుకంటే వారు దేవుణ్ణి చూస్తారు. అన్ని పుస్తకాలు మరియు ప్రవక్తలు పోగొట్టుకుంటే ఈ వాక్యం మాత్రమే మానవాళిని కాపాడుతుంది. ఈ హృదయ స్వచ్ఛత దేవుని దర్శనాన్ని తెస్తుంది. అనంతమైన ఆనందం, మార్పులేనిది ఉంది. ధ్యానం మనకు దానిని తెరిచే ద్వారం. ప్రార్థనలు, వేడుకలు మరియు అన్ని ఇతర ఆరాధనలు కేవలం ధ్యానం యొక్క కిండర్గార్టెన్లు. మళ్లీ ధ్యానం అనేది ఒక పాత్ర నుండి మరొక పాత్రకు నిరంతరం పోసిన నూనె ప్రవాహంలా ప్రవహించే, ధ్యానం చేయబడిన విషయం యొక్క స్థిరమైన జ్ఞాపకం. ఈ రకమైన జ్ఞాపకం దేవునికి సంబంధించి సాధించబడినప్పుడు అన్ని బంధాలు తొలగిపోతాయి. మీ హృదయంలో ఒక స్థలాన్ని ఆలోచించండి. ఆ స్థలం మధ్యలో ఒక జ్వాల మండుతున్నట్లు భావించండి. ఆ జ్వాలను మీ స్వంత ఆత్మగా భావించండి మరియు ఆ జ్వాల లోపల మరొక ప్రకాశవంతమైన కాంతి ఉంది. అది మీ ఆత్మ యొక్క ఆత్మ, దేవుడు. హృదయంలో దాని గురించి ధ్యానం చేయండి. ధారణ అంటే మనస్సు శరీరంలో లేదా శరీరం వెలుపల ఏదైనా వస్తువును పట్టుకుని ఆ స్థితిలో తనను తాను ఉంచుకోవడం. మనస్సు యొక్క ఈ నిరంతర నియంత్రణ ప్రవాహం రోజురోజుకు సాధన చేసినప్పుడు స్థిరంగా మారుతుంది మరియు మనస్సు స్థిరమైన ఏకాగ్రత సామర్థ్యాన్ని పొందుతుంది. ఈ అలల పెరుగుదలను నియంత్రించడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం. ధ్యానం ద్వారా మీరు మనస్సును ఈ అలలను అణచివేయవచ్చు మరియు మీరు రోజులు, నెలలు, సంవత్సరాలు ధ్యానం సాధన చేస్తే అది అలవాటుగా మారే వరకు, అది మిమ్మల్ని మీరు వ్యతిరేకించే వరకు వచ్చే వరకు కోపం మరియు ద్వేషం నియంత్రించబడతాయి. విజయం సాధించడానికి మీకు అపారమైన పట్టుదల, అపారమైన సంకల్పం ఉండాలి. నేను సముద్రాన్ని తాగుతాను అని పట్టుదలగల ఆత్మ చెబుతుంది. నా ఇష్టానుసారం పర్వతాలు కూలిపోతాయి. ఆ విధమైన శక్తిని కలిగి ఉండండి. ఆ విధమైన సంకల్పం. కష్టపడి పని చేయండి మరియు మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. కష్టపడి సాధన చేయండి. మీరు జీవించినా చనిపోయినా పర్వాలేదు, ఫలితం గురించి ఆలోచించకుండా మీరు మునిగిపోయి పనిచేయాలి. మీరు తగినంత ధైర్యంగా ఉంటే కొన్ని నెలల్లో మీరు పరిపూర్ణ యోగిగా మారతారు. 1 ఔన్స్ సాధన 1000 టన్నుల పెద్ద మాటలకు విలువైనది. మనస్సు కేంద్రీకృతమైందని మనం ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే సమయం యొక్క ఆలోచన నాశనం అవుతుంది. మనం ఎంతగా ఆందోళన చెందుతున్నామో గమనించకుండానే కాలం గడిచిపోతుంది. సాధారణంగా మనం ఒక పుస్తకంలో బ్రెయిన్స్టార్మ్ను చూసినప్పుడు మనం సమయాన్ని అస్సలు పట్టించుకోము, మరియు మనం పుస్తకాన్ని విడిచిపెట్టినప్పుడు
ఎన్ని గంటలు గడిచిపోయాయో చూసి మనం తరచుగా ఆశ్చర్యపోతాము.